పేరెంట్స్ మీ కిడ్స్కి ఫీవర్ వచ్చినప్పుడు ఈ 4 మిస్టేక్స్ చేయకండి. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ అనిల్ కుమార్, తేజస్ హాస్పిటల్, హైత్ నగర్. రూమ్లో ఉన్న ఏసీ అండ్ ఫ్యాన్ ఆఫ్ చేయడం. హీట్ ఎప్పుడైనా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి వెళ్తుంది. ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూమ్ టెంపరేచర్ పెరిగి ఫీవర్ అంత ఫాస్ట్గా తగ్గదు. సో ఎప్పుడైనా సరౌండింగ్ టెంపరేచర్ చల్లగా ఉండేట్టు చూసుకోండి. తర్వాత సెకండ్, బాత్ చేయించకపోవడం. బాత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాటర్ పోసినప్పుడు రూమ్ బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. అండ్ 2 to 3 days స్నానం చేయించకపోతే స్కిన్ మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరిగి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్, ఐస్ వాటర్తో కానీ హాట్ వాటర్తో కానీ స్పాంజింగ్ చేయడం. అలా చేయొద్దు. లూక్వామ్ వాటర్తో, ట్యాప్ వాటర్తో స్పాంజింగ్ చేయాలి. 4, థిక్ బ్లాంకెట్స్ కప్పడము, లేకపోతే థిక్ క్లాత్ వేయడము, చైల్డ్ని బాగా కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీట్ ట్రాప్ అయిపోయి టెంపరేచర్ అనేది అంత తొందరగా తగ్గదు. లూజ్ కాటన్ క్లాత్స్ లెక్క వేయండి, అప్పుడే ఫీవర్ ఫాస్ట్గా తగ్గుతుంది. మీకు తెలిసిన పేరెంట్స్కి ఎవరైనా ఈ మిస్టేక్స్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.